నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మలబద్ధకం ఇది ప్రతి ఒక్కరిలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ మలబద్ధకం రాకుండా ఉండడానికి ఏం చేయాలి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకట్రావు గారు, ఆయుర్వేదం డాక్టర్. తనని అడిగి తెలుసుకుందాం. ఆ గురుగారు, మలబద్ధకం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? సింపుల్. ఇప్పుడు మనం తినే ఆహారాలు పదార్థాలు ఎన్ని కాస్త గడిబిడి ఉన్నాయి కదా, సరిగా లేవు. అందువల్ల పొద్దున లేవగానే సొంటి కొమ్ము ఒక ఇంచి అంత సొంటి కొమ్ము, పొడి కాదు, ఆ కొమ్ముని దంచాలి. ఇంత బెల్లం అంటే 10 గ్రాములు అంత బెల్లం దాంట్లో వేసి దంచి కలిపి దంచాలి, తినాలి పొద్దున్నే. ఇట్లా రోజు ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 40 రోజులు, నెల కూడా తినచ్చు. తింటే తప్పేమీ లేదు, దానివల్ల నష్టం లేదు. ఫ్రీ మోషను, ఆకలి పుడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆకలి అవుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, తేలిక అవుతుంది కదా ప్రాణం. సింపుల్. ఆ మాత్రం చేసుకోవచ్చు కదా, ఇంట్లోనే చేసుకోవచ్చు, హాస్పిటల్ పోయే అవసరం లేదు. దానికి మళ్ళీ ఈ మోషన్స్కి వేసుకోవడానికి అవసరం లేదు. మోషన్స్ కూడా కనీసం 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మోషన్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు. అది చాలా అవసరం చేస్తే. ఎందుకంటే లోపల ఇటువంటి ఏదైనా పదార్థాలు ముడిపడి ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు కాలంలో నీళ్లు పోతుంటాయి, పక్కన పాచి అట్లే ఉంటుంది. అవును, నీళ్ళు పోతూనే ఉంటుంది, పాచి ఉంటుంది. ఎవరికైనా చెప్తే మోషన్ తీసుకు, నాకు ఫ్రీ మోషన్ అండి, నాకేం లేదండి అంటాడు. ఈ పాచి అక్కడ పక్కన అట్లే ఉంది, నీళ్లు పోతూనే ఉంటాయి. వాడు అదే గమనిస్తాడు, నాకు మోషన్ వస్తుంది నాకెందుకు అంటాడు. అట్లా కాదు, అక్కడ మురిగిపోయినవి కొన్ని ఉంటాయి లోపల పేగుళ్ళు. అవన్నీ క్లీన్ కావాలంటే మోషన్స్ తీసుకోవాలి. కనీసం 2 నెలలకు 3 నెలలకు ఒకసారి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఏం తీసుకోవాలి దానికి? మోషన్స్ వచ్చేలా చేయాలి. ఏం చేయాలి దానికి? మోషన్స్కి ఇప్పుడు తినే పదార్థాల వల్ల వచ్చేటి కొన్ని ఉన్నాయి, అవి చేయలేరు. తర్వాత ఏదైనా ఆయుర్వేదంలో టాబ్లెట్స్ దొరుకుతాయి, అది తీసుకోవచ్చు. లేదంటే నేపాలి గింజలు, ఆముది గింజల్లాగా ఉంటాయి నేపాల్, అవి బాగా ఏగించి పప్పు తీయాలి. లోపల పప్పు ఒక భాగం, పప్పు 2 భాగాలు తిరుపల చూర్ణం కలిపి మెత్తగా దంచాలి. కొద్దిగా చేని వేసి ఒక సీసాలో పెట్టుకోవాలి, గాజు సీసాలో పెట్టుకొని అప్పుడప్పుడు ఇంట్లో అందరికీ వేయచ్చు, అందరికీ వాడుకోవచ్చు. అది సింపుల్, అది కూడా ఏం పెద్ద కష్టం కాదు. చేసుకుంటే ఫ్రీ మోషన్ అవుతుంది 2 నెలలకు 3 నెలలకు. నేపాలి గింజలు, తిరుపల, అంతే. త్రిఫల, నేపాలి గింజలు, ఈ 2 కలిపి చూర్ణం చేసుకొని తినాలి. చూర్ణం తెచ్చుకొని దీంట్లో కలుపుకోవచ్చు, కొద్దిగా కలిపి. అంటే 2 భాగాలు చూర్ణం, ఒక భాగం నేపాలి గింజలు, అలా చేయాలి. చేస్తే చాలా సింపుల్. ఇంట్లో అందరూ తినచ్చు అప్పుడప్పుడు. మంచి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వాడాలి, అయితే ఫ్రీ అయిపోతారు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ అండి.